హాయ్ అండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను మలేషియాలోని బ్యూటిఫుల్ హిస్టారికల్ పోర్ట్ సిటీ అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అయిన మలక్కాని చూపిస్తున్నాను. అలాగే ఈ మలక్కా సిటీలో మనం చూడడానికి ఏమేమి ఉన్నాయి, చూడడానికి ఎంత టైం పడుతుంది, అలాగే ఎంట్రన్స్ టికెట్స్ కాస్ట్ ఎంత, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మలక్కా సిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ దూరంగా ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదండి, అక్కడ నుండే మనకి లిటిల్ ఇండియా స్టార్ట్ అవుతుంది. కౌలాలంపూర్లో కూడా లిటిల్ ఇండియా ఉంటుంది, అలాగే ఇక్కడ మలక్కాలో కూడా లిటిల్ ఇండియా ఉంటుంది. ఈ లిటిల్ ఇండియాలో మన ఇండియన్స్కి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. రెస్టారెంట్స్ కానీ షాపింగ్ కానీ అలాంటివన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. లిటిల్ ఇండియాలో మనకి మెయిన్గా రెస్టారెంట్ సర్వనన్ ఉంటుంది. ఇక్కడైతే ఫుడ్ బాగుందండి. మేము ఇక్కడే నైట్ డిన్నర్ చేసాము. మనకి తమిళనాడులో ఫేమస్ హోటల్ కదా అది. ఇక్కడ ఎక్కువగా తమిళియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళవే ఎక్కువ హోటల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ఏరియా మలక్కా సెంట్రల్ అంటారండి. ఇక్కడ నుండే మనకి అన్ని విజిటింగ్ ప్లేసెస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కౌలాలంపూర్ నుండి మలక్కాకి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్, 2 అవర్స్ జర్నీ పడుతుందండి. మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మరి మాకైతే మేము వెళ్ళిన రోజు బస్సెస్ దొరకలేదు, అందుకని మేము గ్రాబ్ బుక్ చేసుకుని గ్రాబ్లో వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ నేను తింటున్న ఈ స్వీటు డోడల్ డురియన్ స్వీట్ అండి. డురియన్ అనేది ఒక ఫ్రూట్ అండి, దానినే ముసాంకింగ్ అని కూడా అంటారు. ఇది మలేషియాలో చాలా ఫేమస్ ఫ్రూట్ అండి. ఆ ఫ్రూట్ నుండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, హల్వాలా ఉందండి టేస్ట్. ఈ మలక్కా సిటీలో ఫస్ట్ మనం చూడబోతున్నది రివర్ క్రూజ్ అండి. ఇక్కడ చాలా ఫేమస్ రివర్ క్రూజ్. మనకి ఆల్మోస్ట్ 45 మినిట్స్ తిప్పుతాడు రివర్లో. టోటల్గా ఈ మలక్కా సిటీలో ఉన్నవన్నీ కూడా మనకి దూరం నుంచి అన్ని బాగా కనిపిస్తాయి. మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని. చాలా బాగుంటుందండి. మీరు మలక్కా వెళ్తే ఈ రైడ్ని అసలు మిస్ అవ్వద్దు. టోటల్గా ఈ రివర్ క్రూజ్లో మనం 9 కిలోమీటర్స్ తిప్పుతాడండి. అలాగే ఈ రివర్ క్రూజ్ టైమింగ్స్ మార్నింగ్ 9 AM to 11 PM, 45 మినిట్స్ రౌండ్ ట్రిప్. టికెట్స్ కాస్ట్ విషయానికి వస్తే అడల్ట్స్కి 30 RM, 30 RM అంటే ఆల్మోస్ట్ 600. కిడ్స్కి 25 RM అండి. బిలో 2 years పిల్లలకైతే ఫ్రీ. చూడండి ఇప్పుడు మేము ఎక్కుతున్నాం కదా, ఇదే రివర్ క్రూజ్. రివర్ క్రూజెస్ కూడా చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేమైతే వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని ఫ్రంట్ కూర్చున్నాము. మేమైతే ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేస్తామండి. మా వెనక్కి చూడండి బోట్స్ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు అక్కడ మీకు దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూసారా, అది హ్యాటన్ స్క్వేర్ అండి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో. అది ఒక షాపింగ్ మాల్. ఇప్పుడు చూడండి మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఇలాగా ఈ రివర్ క్రూజ్ లో 9 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు మనకి చాలా బ్రిడ్జెస్ వస్తాయండి. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళినప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అది. రైట్ సైడ్ చూడండి రెడ్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి కూడా వెళ్దాము. దాన్ని డచ్ స్క్వేర్ లేదా రెడ్ స్క్వేర్ అంటారండి. అక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇలాగా రెడ్ కలర్లో ఉంటాయండి, బ్రిక్ రెడ్ కలర్లో ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి బిల్డింగ్స్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అలాగే ఈ రివర్ సైడ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయండి, బాగుంటుంది. వర్షం పడుతుంది బాగా చూడండి. నేను చెప్పాను కదా మలేషియాలో కంపల్సరీగా డైలీ వర్షం పడుతుంది. మేము ఫ్రంట్ కూర్చోవడం వల్ల బాగా తడిచిపోయాం మేము. ఇక్కడ ఉన్న బోట్స్ అన్ని కూడా చూసారు కదా, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న హౌసెస్ అన్నిటిని చూడండి డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఏదైనా కూడా పిరమిడ్ షేప్ లో ఉన్నాయి చూడండి. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది.
ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళే ఫీల్ అయితే చాలా బాగుందండి. చూడండి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. అన్ని బ్రిడ్జెస్ ఒకేలా లేవు, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బ్రిడ్జెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మీకు దూరంగా ఒక టవర్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా మనం వెళ్దాం, అది చాలా బాగుంటుంది. ఈ రివర్ క్రూజ్ టైమింగ్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, 9 AM to 11 PM. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఈ బోట్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ఆ రెడ్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇందాక చెప్పాను కదా డచ్ స్క్వేర్ ఆర్ రెడ్ స్క్వేర్ అంటారని, అదే అది. ఇక్కడ చూడండి మనకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. డచ్ స్క్వేర్ కి వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ మీకు చూపిస్తాను మళ్ళీ. ఈ బ్రిడ్జ్ చూసారా, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. చెప్పాను కదా అన్ని బ్రిడ్జెస్ ఒకేలా లేవు, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అందువల్ల మనం ప్రతి బ్రిడ్జ్ ని కూడా ఎంజాయ్ చేస్తాం. మీకు చెప్పాను కదా రివర్ సైడ్ రెస్టారెంట్స్ ఉంటాయని, అదిగో చూడండి కనిపిస్తున్నాయి కదా. నైట్ టైం అక్కడ తింటే ఈ రివర్ ని చూస్తూ మనం తింటే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. చూడండి ఇక్కడ కూడా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా మంది ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఈ బ్రిడ్జ్ కూడా డిఫరెంట్ గా ఉంది చూసారా. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ వచ్చింది. ఇది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి పైన రూఫ్ అది చాలా బాగుంది, మంచి కలర్ఫుల్ గా పెయింట్స్ వేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు ఒకటి మంచి చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ కూడా చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ పెద్ద జైంట్ వీల్ ఉంది చూడండి. నేను చూపించేది ఆ జైంట్ వీల్ కాదు, ఆ జైంట్ వీల్ పక్కన ఒక బిల్డింగ్ ఉంది చూడండి, అది అప్ సైడ్ డౌన్ హౌస్ అండి. చూడండి విండోస్ కానీ అక్కడ ఉన్న కార్ కానీ అన్ని కూడా మీకు ఎలా ఉన్నాయో, దాన్ని అప్ సైడ్ డౌన్ హౌస్ అంటారు. దాన్ని కూడా మనం చూడడానికి వెళ్ళొచ్చు, 1 hour టైం పడుతుంది. మండే నుండి థర్స్డే వరకు 10 AM to 7 PM అండి టైమింగ్స్. అది ఫ్రైడే సాటర్డే సండే అలాగే పబ్లిక్ హాలిడేస్ లో అయితే 10 AM to 9 PM. దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. అడల్ట్స్కి అయితే 20 RM అంటే ఆల్మోస్ట్ 400. అదే చిల్డ్రన్కి సీనియర్ సిటిజన్స్కి అయితే 16 RM అండి. అది బిలో 90 centimeters ఉన్న పిల్లలకైతే ఫ్రీ అంటండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉందండి, చూసారా వాల్స్ అంతా కూడా గ్రాఫిటీతో ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ ఆపాడు, కావాలంటే ఇక్కడ మనం దిగిపోయి ఇక్కడ నుంచి మనకి జాంకా స్ట్రీట్ వస్తుంది, అక్కడికి వెళ్ళిపోవచ్చు.
లేదు మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడికే మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ క్రూజ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. మేమైతే ఇక్కడ దిగిపోయామండి. ఇక్కడ దిగిపోయి ఇక్కడ నుండి నడుచుకుంటూ జాంకర్ వాక్ వెళ్ళిపోయాము. వాకబుల్ డిస్టెన్స్ అండి. చూసారా, మీకు ఇక్కడ ఒక పెద్ద డ్రాగన్ కనిపిస్తుంది. ఈ ఏరియానే జాంకర్ స్ట్రీట్ ఆర్ జాంకర్ వాక్ అంటారు. అంటే ఏం కాదండి, జస్ట్ చైనా టౌన్ అంతే. ఇప్పుడు మీరు చూస్తుంది హార్డ్ రాక్ కేఫ్ అండి. ఇక్కడ జాంకర్ స్ట్రీట్ దగ్గర ఉంటుంది. అది ఫేమస్ కేఫ్. అక్కడ లైవ్ మ్యూజిక్ తో నైట్ డిన్నర్ చేయడానికి బాగుంటుందంట. ఫేమస్ ఇక్కడ. ఇక్కడ రైట్ సైడ్ చూడండి శాన్ షూ గాంగ్ అని ఉంది. ఇది కూడా ఫేమస్ అంటండి. చూసారు కదా, ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, జాంకర్ వాక్ అని రాసింది. దీనినే జాంకర్ స్ట్రీట్ అని కూడా అంటారు. చూడండి ఇక్కడ రాసింది జాంకర్ స్ట్రీట్ మలక్కా అని రాసింది. ఇక్కడ చూడండి పైన అంతా కూడా ఫిషెస్, పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. మీకు చైనా టౌన్ అనేసరికి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఆ రెడ్ కలర్ ల్యాంప్స్, ఈ ఫిషెస్ ఎక్కువగా ఉంటాయి. జాంకర్ స్ట్రీట్ డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుందండి. దట్టు ఫ్రైడే, సాటర్డే, సండే నైట్ మార్కెట్ ఉంటుంది. ఓన్లీ 3 డేసే ఉంటుంది. ఆ 3 డేస్ కూడా చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. అలాగే లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందండి. ఈ చైనీస్ టెంపుల్స్ అవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయండి. మేమైతే కొంచెం ఆఫ్టర్నూన్ వెళ్ళాము, అందువల్ల అవి క్లోజ్ చేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు. ఆఫ్టర్నూన్ అయ్యింది, బాగా ఆకలేస్తుంది, తినడానికి ఏం దొరకలేదు. వెజ్ ఫుడ్ ఎక్కడ దొరకలేదు. అందుకే ఈ షాప్లో ఏవో చిప్స్ ఉన్నాయంటే కొనుక్కోవడానికి వచ్చాం. అదిగోండి, అదే మా చిప్స్ ప్యాకెట్. బిల్ పే చేస్తున్నారు. ఈ లోపు నేను సరదాగా లోపల ఏమన్నాయి చూద్దామని వచ్చాను. మార్నింగ్ మీకు స్టార్టింగ్లో ఒక స్వీట్ తిన్నాను చూపించాను కదండి, అవేనండి ఇక్కడ ప్యాక్ చేసి పెట్టారు. చూసారా, డోడల్ దురియన్ స్వీట్ అండి అది. ఇక్కడ దురియన్ ఫ్రూట్ చాలా ఫేమస్ అవడంతో ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్రూట్స్ కానీ ఆ స్వీట్స్ కానీ ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను జలానల్లూరులో మీకు దురియన్ ఫ్రూట్ని చూపించాను. దురియన్ ఫ్రూట్నే ముసాంగ్ కింగ్ అని కూడా అంటారు. మీకు ఆ ఫ్రూట్ ఎలా ఉంటుందో చూడాలనిపిస్తే బుకిట్ బింగ్టాంగ్ అండ్ జలానల్లూర్ అని వీడియో ఉంటుంది మలేషియా ప్లేలిస్ట్లో. ఆ వీడియోని ఒకసారి చూడండి. అలా చిప్స్ తింటూ ఇక్కడ ఒక షాప్ ఉంది, ఏముందో చూద్దామని వచ్చాము. ఇది ఒక ఆక్యుప్రెషర్ షాప్ అండి. మసాజర్స్, రోలర్స్ అన్నీ ఉన్నాయి. తింటున్నాం కదా లోపలికి రావద్దన్నాడు. మాకు మంచి ఆకలి మీద ఉండడంతో బయటికి వెళ్ళిపోయాం. జాంకర్ వాక్ అంటే ఇంకా అలా నడుస్తూ ఉండడమేనండి. ఈ జైంట్ ఐస్ క్రీమ్ చూసారా ఎంత బాగుందో, మా పిల్లలకైతే బాగా నచ్చేసింది. అందుకని తిందాం, లోపలికి వెళ్దాం అన్నారు. అందుకని వాళ్ళ కోసం జైంట్ ఐస్ క్రీమ్స్, ఒకటి వెనిలా, ఇంకోటి చాకో వెనిలా తీసుకున్నాం. ఒక్కొక్క ఐస్ క్రీము 9 RM అండి. ఐస్ క్రీమ్ ఫిల్ చేస్తుంది చూడండి ఎంత పెద్దది వస్తుందో. కానీ ఆ ఐస్ క్రీమ్ని మనం అలా పట్టుకొని తినలేమండి, పడిపోతుంది. జస్ట్ ఫర్ షోయింగే అది. తర్వాత మాకు ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో ఆ పైన ఐస్ క్రీమ్ అంతా పెట్టుకోమని చెప్పారు. అలా బాక్స్లో పెట్టుకోకపోతే కిందన పడిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ మీకు రివర్ క్రూజ్ లో వెళ్ళినప్పుడు చూపించాను కదా, డచ్ స్క్వేర్ కి వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఈ బ్రిడ్జ్ చూపిస్తానని చెప్పాను కదా, ఆ బ్రిడ్జ్ అనండి అది. చూడండి, ఇప్పుడు మనం డచ్ స్క్వేర్ ఆర్ రెడ్ స్క్వేర్ కి వెళ్తున్నాం. డచ్ స్క్వేర్ కి వెళ్ళే దారిలో మాకు ఇక్కడ మా అబ్బాయికి ఒక స్పైడర్ మ్యాన్ కనిపించాడు. అందుకని అక్కడికి వెళ్ళి డొనేట్ చేశాడు, మనీ డొనేట్ చేసి ఒక ఫోటో తీసుకున్నాడు.
మా అమ్మాయి చేతిలో బాక్స్ ఉంది చూసారా, ఆ బాక్సే ఇచ్చారండి ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి. డచ్ స్క్వేర్ ఆర్ రెడ్ స్క్వేర్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ డచ్ 183 ఇయర్స్ రూల్ చేసిందంటండి. మీకు చూసారా అన్ని బిల్డింగ్స్ కూడా బ్రిక్ రెడ్ కలర్లో ఉన్నాయి, అందుకే దీన్ని రెడ్ స్క్వేర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ రెడ్ స్క్వేర్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడొచ్చో అన్నీ మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ముందు ఒక ఫౌంటైన్ ఉంది, వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది క్రైస్ట్ చర్చ్ మలక్కా అండి. ఆ చర్చ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ కాబట్టి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. అన్నీ కూడా మేము బయట నుండే చూసాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టాట్యూస్ అండి. ఇది మలక్కాకి ల్యాండ్ మార్క్. ఇక్కడ చూడండి ఐ లవ్ మలక్కా అని పెట్టారు, చాలా బాగుంది కదా అని ఇక్కడ మేము అందరం ఫొటోస్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది త్రిష అండి. త్రిష అంటే మన తెలుగు హీరోయిన్ త్రిష కాదు, రిక్షా. ఇది మనం అయితే రిక్షా అని పిలుస్తాం కదా, వాళ్ళు దాన్ని త్రిష అని పిలుస్తున్నారు. మనకైతే ఆ రిక్షాకి ఫ్రంట్ ఉంటుంది కదా, వాళ్ళు కూర్చొని తొక్కుతారు, కానీ ఇక్కడ దీనికి మాత్రం సైడ్కి ఉంటుంది చూడండి, సైడ్కి కూర్చొని వాళ్ళు తొక్కుతూ ఉంటారు, మనం అందులో కూర్చోవచ్చు. ఆ రిక్షాని చూడండి వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారో. అంత బ్యూటిఫుల్గా ఉన్న రిక్షాని ఎవరైనా ఎక్కకుండా ఉంటారా? ఇక్కడ ఈ త్రిషాలు ఫేమస్ అండి, ఇక్కడ కంపల్సరీగా ఈ త్రిష ఎక్కుతారు. మేమైతే ఈ 2 త్రిషాస్ సెలెక్ట్ చేసుకున్నాము. త్రిషాలో రైడింగ్ చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాము రిక్షా, మళ్ళీ ఇప్పుడు ఎక్కితే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దట్టు బాగా డెకరేట్ చేశారు. నైట్ టైం అయితే లైట్స్ కూడా ఉన్నాయండి, వీటికి లైట్స్ కూడా ఆన్ చేస్తున్నారు, అలాగే సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. మీరు కూడా మలక్కా వెళ్తే ఈ త్రిషాలో రైడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది దతరన్ పెహల్వాన్ మెగా మాల్ అండి. ఇది అల్ట్రా మోడర్న్ షాపింగ్ మాల్. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, బెవరేజ్ అవుట్లెట్స్ చాలా ఉంటాయండి. టోటల్గా 1045 షాప్ లాట్స్ ఉంటాయి ఇక్కడ. డిఫరెంట్ రెస్టారెంట్స్, కేఫ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, స్క్రీన్స్, ఆర్కేడ్స్, విర్చువల్ గేమింగ్ సెంటర్స్, ఇలా చాలా ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఫమోసా అండి. మనం తినే సమోసా కాదండి, ఫమోసా, ఫమోసా. అది అయినా పేరైతే చాలా బాగుంది కదండి, వెరైటీగా సమోసాలా ఉంది, కానీ అది సమోసా కాదు, ఫమోసా. అక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదండి, ఆ ఒక్క ఎంట్రన్స్ డోర్ మాత్రమే మిగిలిందంట. ఆ లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. లోపల ఏం లేవండి, గోడలు తప్ప. ఇక్కడ చూడండి మీకు బుకిట్ మలకా అని కనిపిస్తుంది. ఆ స్టెప్స్ ఎక్కి మన పైకి వెళ్తే అక్కడ కూడా మనకి ఒక చర్చ్ ఉంటుంది, దాన్ని సెయింట్ పాల్స్ చర్చ్ అంటారు. ఎలాగో క్లోజ్ చేసి ఉంది కదా అని చెప్పి మేము ఇంకా పైకి వెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు దూరంగా ఒకటి కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్దాం పదండి, ఏముందో చూద్దాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా డచ్ స్క్వేర్లో ఉన్నవేనండి.
చూడండి, సుల్తానేట్ ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్ని పాత ప్యాలెస్కి రెప్లికా అండి ఇది. దీన్ని టోటల్గా వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రెజెంట్ దీన్ని మ్యూజియంలా తయారు చేశారు. ఇది టోటల్గా 3 ఫ్లోర్స్ ఉంటుంది మ్యూజియము. 8 ఛాంబర్స్ ఉంటాయి లోపల. ఆ లోపల అన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ వెపన్స్, డెకరేటివ్ ఆర్ట్స్, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, బ్రాస్ వేర్, తర్వాత జ్యువెలరీ ఇలాంటివన్నీ ఉంటాయి. దీనికి కూడా మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసి ఉందండి, అందుకే లోపలికి వెళ్ళలేదు. మీరు ఇవన్నీ చూడాలి అంటే మార్నింగ్ టైమింగ్స్లో రండి, అన్నీ ఓపెన్గా ఉంటాయి. మేము వెళ్ళేసరికి 2, 3 అలా అయిపోయింది. సో లంచ్ టైం కదా, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, అందుకే లోపలికి వెళ్ళి చూడలేకపోయాం. ఆ త్రిషాలో వచ్చాం కదండి మేము, మమ్మల్ని ఇక్కడ దింపాడు ఇవన్నీ చూడమని. ఇవన్నీ చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ త్రిష ఎక్కితే మళ్ళీ వేరే స్పాట్కి తీసుకెళ్తాడు. అక్కడ చూడాల్సినవన్నీ అయిపోయాయండి. ఇప్పుడు త్రిష ఎక్కాము, మళ్ళీ ఇంకో వేరే స్పాట్కి తీసుకెళ్తానన్నాడు. ఇదంతా కూడా డచ్ స్క్వేరేనండి. ఇది ఇండిపెండెన్స్ మెమోరియల్ అండి. చూడండి త్రిషాస్ని ఎలాగా డెకరేట్ చేశారో. అన్ని త్రిషాస్ చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, చాలా బాగా డెకరేట్ చేశారు. అక్కడ చూడండి పెహల్వాన్ వాక్ అని ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడ కూడా వెళ్తాము. ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఒక టవర్, అక్కడికే ఇప్పుడు మనం వెళ్తుంది. ఆ టవర్నే మెనరా టామరింగ్ సారీ అని అంటారండి. ఆ ఏరియాకి వచ్చాము చూడండి. ఇక్కడ కూడా రెస్టారెంట్స్, కేఫ్స్ అన్నీ ఉంటాయండి, ఇక్కడ తినడానికి కూడా మనకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టవర్ ఏనండి టామరింగ్ సారీ టవర్. ఇది మోడర్న్ ల్యాండ్ మార్క్ ఆఫ్ మలక్కా అండి. దీని టైమింగ్స్ అయితే 10 AM to 11 PM. వీకెండ్స్ అదే హాలిడేస్లో అయితే 9 AM to 11 PM అండి. ఆ టవర్ హైట్ 110 మీటర్స్ అండి. ఆ టవర్ ఫస్ట్ గైరో టవర్ ఇన్ మలేషియా అండి. దానికి ఒక అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. టోటల్గా 80 ప్యాసింజర్స్ ఎక్కొచ్చు అందులో. మనం అందులో ఎక్కి కూర్చుంటే పై వరకు తీసుకువెళ్ళి స్లోగా రొటేట్ చేస్తూ మనకి మలక్కా సిటీని చూపిస్తారు. రైడ్ అయితే చాలా బాగుంది. చూడండి ఆల్రెడీ అందరూ ఎక్కి కూర్చున్నారు, అందులో కనిపిస్తున్నారు కదా, ఇదేనండి టామరింగ్ సారీ టవర్. చూడండి మా వాళ్ళు ఆల్రెడీ కూర్చుని ఉన్నారు అందులో. నేను నెమ్మదిగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను, నేనే లాస్ట్ అంటే నా కోసం వెయిటింగ్. ఎక్కిన తర్వాత వాళ్ళు స్లోగా రొటేట్ చేస్తూ పైకి తీసుకువెళ్ళారండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. చూడండి స్లోగా పైకి తీసుకువెళ్తున్నారు, మేము పైకి వెళ్తున్నాము. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనకి మొత్తం మలక్కా సిటీ అంతా కనిపిస్తుంది. మనం ఇందాక వెళ్ళిన డచ్ స్క్వేర్ ఆర్ రెడ్ స్క్వేర్ ఉంది కదా, అది కనిపిస్తుంది. అలాగే మనం వెళ్ళిన రివర్ క్రూజ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ సీ కూడా కనిపిస్తుందండి. మలక్కా సెంట్రల్ అని ఫస్ట్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అదేనండి మలక్కా సెంట్రల్. కింద చూడండి కార్ పార్కింగ్ అది ఎంత ఉందో, చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉంచారు కిందన. ఈ టవర్ హైటే మీకు 110 మీటర్స్ అని చెప్పాను కదండి. మనల్ని అయితే టోటల్గా 80 మీటర్స్ హైట్ తీసుకువెళ్తారు. నెక్స్ట్ మీకు టైమింగ్స్ చెప్పాను కానీ దీని కాస్ట్ చెప్పలేదు కదా. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 23 RM అండి, అది చిల్డ్రన్కి అయితే 15 RM అండి.
ఇక్కడ చూడండి, మీకు రివర్ క్రూజ్ కనిపిస్తుంది కదా. స్టార్టింగ్ లో మనం ఎక్కాం కదా రివర్ క్రూజ్, అదేనండి ఇది. చూడండి అక్కడ బ్రిడ్జ్ అన్ని కనిపిస్తున్నాయి, అక్కడ ఉన్న బోట్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, మీకు రెడ్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే డచ్ స్క్వేర్. ఇందాక మనం వెళ్ళాం కదా, డచ్ స్క్వేర్ ఆర్ రెడ్ స్క్వేర్ అంటారని చెప్పాను కదా. చూడండి లోపల మేము ఇలా కూర్చున్నాం, చైర్స్ ఇలా ఉంటాయి. ఈ టవర్ కి టామరింగ్ సరీ అని పేరు ఎందుకు పెట్టారంటే, ఒక మలై వారియర్ హాంగ్ తువ వెపన్ నేమ్ టమింగ్ సారీ అండి, ఆ నేమ్ నే ఈ టవర్ కి పెట్టారు. అలాగే ఈ టవర్ ఆర్కిటెక్చర్ కూడా ఆ ఆయుధం టామింగ్ సారీ అనే వెపన్ ఏ ఆకారంలో అయితే ఉందో అదే ఆకారంలో దీనిని కూడా రూపొందించారు. మా వెనక దూరంగా చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అదే సీ అండి. మలక్కాలో బీచెస్ కూడా ఉంటాయండి. ఎవరైనా మలక్కా వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. మేమైతే మాకు టైం సరిపోక ఇంకా మేము బీచ్కి వెళ్ళలేదు. అయినా మన వైజాగ్లోనే బోల్డ్ బీచెస్ ఉన్నాయి కదండి, మళ్ళీ బీచ్ ఎందుకు. కింద కార్ పార్కింగ్ చూడండి, ఎన్ని కార్స్ పార్క్ చేశారో. స్కై చూసారా, చాలా బాగుంది కదా. ఈవినింగ్ అయిపోయిందండి, అందుకే లైట్స్ కూడా ఆన్ చేశారు కిందన. ఈ మలక్కా సిటీని మేము హాఫ్ డేలో కవర్ చేసామండి. మీరు ఒకవేళ నైట్ లైఫ్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రైడే సాటర్డే సండే వస్తే ఇక్కడ నైట్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. జాంకర్ వాక్లో నైట్ మార్కెట్ అంతా చాలా బాగుంటుందని చెప్పాను కదా, అలాగే లైవ్ మ్యూజిక్ ఉంటుంది. అవన్నీ ఎంజాయ్ చేయాలంటే ఫ్రైడే సాటర్డే సండే మీరు ప్లాన్ చేసుకోండి. ఇందాక మీకు త్రిశాల వెళ్ళినప్పుడు చూపించాను కదండి పెహల్వాన్ వాక్ అని, అదొక షాపింగ్ మాల్. ఏమన్నా చూద్దాం సరదాగా వెళ్ళాము. మలక్కా సిటీని టోటల్గా చూడాలి, నైట్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి, నైట్ మార్కెట్ చూడాలి, లైవ్ మ్యూజిక్ చూడాలి, నైట్ స్టాల్స్ చూడాలి అనుకుంటే 2 days ఉండాలండి అక్కడ. ఒక నైట్ అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే టోటల్గా మలక్కా సిటీని కవర్ చేయడానికి 1 day సరిపోతుంది. షాపింగ్ మాల్ లోపలికి వచ్చామండి. ఇక్కడ చూడండి, ట్రీస్ కి లైట్స్ ని హ్యాంగ్ చేశారు, ఎంత బాగుందో. మా అబ్బాయి అయితే ఇక్కడ ఒక కత్తి కొనుక్కున్నాడు. చూడండి, పూర్వజన్మలో ఏమైనా యుద్ధాలు చేశాడేమో, ఇప్పుడు కూడా కత్తిని అలా తిప్పుతున్నాడు. ఆ పక్కనే చిన్న పార్క్ ఉంటే వచ్చాము. ఇక్కడ కిడ్స్ కి ఆడుకోవడానికి ఉన్నాయి. ఇది చిన్న కిడ్స్ ప్లే ఏరియా, ఇక్కడ కొంతసేపు స్పెండ్ చేసాము. చూడండి, మొత్తం ఆ చెట్లన్నిటికీ లైట్స్ హ్యాంగ్ చేశారు, బాగుంది కదా. నైట్ అయిపోయిందండి, ఆకలేస్తుంది. గ్రాబ్ బుక్ చేసుకున్నాం, గ్రాబ్ వచ్చేసింది, ఎక్కేసాము. లిటిల్ ఇండియాకి వెళ్తున్నాము. మార్నింగ్ మీకు గ్రాబ్లో వెళ్ళినప్పుడు చూపించాను కదా లిటిల్ ఇండియా, అదిగోండి సేమ్ ఆర్చ్, అదే లిటిల్ ఇండియా ఆర్చ్. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసారా లైటింగ్ అది పెట్టారు, చాలా బాగుంది. మార్నింగ్ మీకు వెళ్ళినప్పుడు చూపించాను కదా రాజా సిల్క్ ప్యాలెస్, అవన్నీ వచ్చాయి. ఇక్కడేనండి
రెస్టారెంట్ శరవణన్ ఉంటుంది, అక్కడ డిన్నర్ చేయడానికి వచ్చాం. ఇదిగోండి రెస్టారెంట్ శరవణన్, లోపలికి వెళ్తున్నాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. రెస్టారెంట్ అయితే నీట్గా హైజీనిక్గానే మెయింటైన్ చేస్తున్నారండి. మేమైతే పరాటా, పూరి, దోశ ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లిటిల్ ఇండియా అని కనిపించిందండి, అందుకే ఇక్కడికి వచ్చాం ఫొటోస్ తీసుకుందామని. బాగుంది కదా మంచి లైటింగ్తో. గ్రాబ్ బుక్ చేసుకున్నామండి, నైట్ అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోదామని. ఇప్పుడైతే మాకు బస్ స్టాప్కి వెళ్ళాము. ఇదేనండి బస్ స్టాప్. మాకైతే బస్కి టికెట్స్ దొరికాయి, కానీ బస్సు 10 o'clock వస్తుంది అన్నాడు, కానీ 12 o'clock వచ్చిందండి. ఆ 2 hours అక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.